ఓం నమః శివాయ. ఓం వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శివం శంకరం. శివమహాపురాణం విద్వేశ్వర సంహిత. సూత మహర్షుల వారు ప్రణవం యొక్క మాహాత్మ్యాన్ని గురించి, సాధన విధానాన్ని గురించి తెలియపరచడం జరిగింది. దీని తరువాత ఋషులు సూత మహర్షుల వారిని బంధనము మరియు మోక్షముల యొక్క స్వరూపాన్ని గురించి తెలియపరచమని ప్రార్థించడం జరుగుతుంది. సూత మహర్షుల వారు ఈ విధంగా బోధ చేస్తూ ఉన్నారు. ఓ మహర్షులారా, మీరు చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్న అడగడం జరిగింది. బంధనము మరియు మోక్షముల యొక్క స్వరూపాన్ని గురించి తెలియపరచడం జరుగుతూ ఉంది. మీరు చాలా సావధానంగా శ్రద్ధగా శ్రవణం చేయగలరు అని బోధ చేస్తూ ఉన్నారు. బంధనము అంటే అజ్ఞానం కారణంగా, అవిద్య వల్ల తన యొక్క స్వస్వరూపాన్ని గుర్తించలేకపోవటం. ఇది ఎందుకు జరుగుతుంది అనంటే, ప్రకృతి మొదలైనటువంటి అష్టతత్వముల యొక్క వశములో ఉండటం వల్ల జరుగుతుంది. ప్రకృతి మొదలైన అష్టతత్వములు ఏంటి అనంటే, ప్రకృతి, మహత్తత్వము, అహంకారము మరియు పంచ తన్మాత్రలు. పంచ అంటే 5 అని అర్థం. ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, పంచ తన్మాత్రలు, వీటిని ప్రకృతి మొదలైన అష్టతత్వముల సమూహంగా చెప్పడం జరుగుతుంది. దేహము ఉత్పన్నం కావడానికి ఇవే కారణము అని చెప్పి ఉన్నారు. ఈ దేహాలని పొందినప్పుడు, జీవుడు దేహంను పొందినప్పుడు తిరిగి కర్మలు చేయడం జరుగుతుంది. కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడం కోసము జన్మించి మళ్ళీ కర్మలు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే దేహము పొందటము, కర్మలు చేయటము, ఫలితాలని అనుభవించడం కోసం మళ్ళీ దేహాన్ని పొందడము జరుగుతూ ఉంటుంది. ఇదే బంధనము. బద్ధుడై ఉన్నటువంటి జీవుడు పరిమితత్వానికి లోబడి ఉంటాడు, ప్రకృతికి వశుడై ఉంటాడు. తన యొక్క ఆనందం కోసం ఎప్పుడూ బాహ్యమైనటువంటి వాటి మీద ఆధారపడము జరుగుతూ ఉంటుంది. తను చేసే కర్మ ఫలితాలని అనుభవిస్తూ సుఖ దుఃఖాలని పొందడము జరుగుతూ ఉంటుంది. ఈ 8 రకాల ప్రకృతి మొదలైనటువంటి వాటిల్లో చిక్కుకొని ఉన్నటువంటి జీవుడు బద్ధుడు. ఈ బంధనము నుండి విడివడినటువంటి వారు ముక్తుడు అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రకృతి మొదలైనటువంటి వాటిని నియంత్రించి అతీతమైనటువంటి స్థితిని పొందుతారో అప్పుడు తన స్వస్వరూప జ్ఞానం అన్నటువంటిది కలుగుతుంది. ఈ బంధనం అన్నటువంటిది ఎప్పుడూ ఉండేటువంటిది కాదు. ఇది అజ్ఞానం వల్ల ఉన్నట్లుగా అనిపించేటువంటిది. కానీ మోక్షం మాత్రం స్వతసిద్ధము అని చెప్పబడింది. మోక్షం అన్నటువంటిది ఎప్పుడూ ఉంటుంది. ఆత్మస్వరూపం అన్నటువంటిది నిత్య ముక్త స్థితి. అందులో ఎప్పుడు మార్పు అన్నటువంటిది ఉండదు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయి నుంచి మనం చూసినట్లయితే వాస్తవానికి ఆత్మకి ఎప్పుడు బంధనము లేదు, మోక్షము లేదని చెప్పవలసి ఉంది. ఎందుకంటే ఆత్మస్వరూపము నిత్య ముక్తము, స్వతసిద్ధము అయి ఉన్నటువంటిది. ఎప్పుడూ కూడా, ఏ సమయంలో కూడా బంధనానికి లోనయ్యేటువంటిది కాదు.
కానీ జీవుడు ఎప్పుడైతే ప్రకృతితో తాదాత్మ్యత చెంది నేను ఫలానా అన్నటువంటి జీవభావాన్ని కలిగి ఉంటాడు, అప్పుడు తను బంధనంలో ఉన్నట్లుగా భావించుకోవడము జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్పుకోవచ్చు మనము. ఒక వ్యక్తి గేదెల్ని తీసుకొని గ్రామానికి పక్కనే ఉన్నటువంటి ఒక చిట్టడవి ప్రాంతానికి వెళ్ళి ఉంటారు. అక్కడికి చేరిన తర్వాత వాటిని మేపుకుంటూ అలాగే సాయంకాలం అయిపోతుంది. తిరిగి వచ్చే సమయానికి కొంచెము వర్షం పడుతూ ఆ విధంగా ఉండటం వల్ల అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. ఇంకా చీకటి పడడం వల్ల తిరిగి రావడం కష్టమై ఉంటుంది కాబట్టి అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక సురక్షితమైన ప్రదేశానికి చేరుకొని దగ్గరలో ఒక ఆశ్రమం లాంటిది కనిపిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళడము, ఆ గేదెల్ని అక్కడ నుంచి ఉదయం తీసుకొని రావచ్చు అనుకుని ఉంటారు. అయితే వాటికి ఏంటంటే ప్రతిరోజు కూడా ఆయన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని కట్టివేసి బంధించడం జరుగుతుంది. అప్పుడే అవి ఇంకా మేము ఇంటికి వచ్చాము, ఇక్కడ తాడుతో కట్టేశారు, మేము ఇక్కడ కాసేపు పడుకొని ఉండాలి, తర్వాత ఉదయాన్నే మళ్ళీ మేము వెళ్తాం, ఇటువంటి ఆలోచన వాటికి ఉంటుంది. కనుక ఆయన మిగతా వాటికి తగిన ఏర్పాటు చేసి ఉంటారు. ఒక గేదెని కట్టడానికి తాడు ఉండదు, ఆ పక్కనే ఉన్నటువంటి చెట్లకి వాటికి వీటికి కట్టేసి ఉంటారు మిగతా వాటిని. ఎంతగా ప్రయత్నం చేసినా ఆ గేదె పడుకోవడం లేదనమాట. ఇది ఇలాగే ఉండి ఎక్కడికన్నా నడిచి తిరిగి అట్లా వెళ్ళిపోతూ ఉన్నట్లయితే క్రూర మృగాలు వస్తాయేమో అనేసి ఆయన భయపడి పక్కనే ఒక కుటీరం కనిపిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి తాడు అడుగుతారు. మహాత్మా, ఈ విధంగా జరిగింది, ఒక తాడు ఏదైనా ఉంటే ఇవ్వండి అంటే, ఇక్కడ ఏమి తాడు అది లేదు అని చెప్పి ఏంటి విషయం అన్నప్పుడు ఆయన చెప్పినప్పుడు గమనించి ఒక ఉపాయం చెప్తారనమాట. అక్కడ ఉన్నటువంటి కుటీరంలో ఉన్నటువంటి ఆయన చెప్పిన ఉపాయం ఏంటి అంటే, రోజు కూడా దాన్ని బంధిస్తూ ఉన్నావు కదయ్యా, అందుకోసమని అది నేను బంధనంలో కట్టివేయబడలేదు కాబట్టి నేను ఎలా పడుకొని ఉండాలి అనుకుంటూ ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళి ఒక గుంజ పాతి తాడు కట్టి దాని మెడకు మళ్ళీ ఆ తాడుని కట్టినట్లుగా ఆ విధంగా ప్రవర్తించు అని చెప్తారు. అంటే వాస్తవంగా తాడు లేదు, ఏమీ లేవు, అలా చేసినట్లుగా దాన్ని కనిపించేలాగా చేయమంటారు. అదే విధంగా ఆయన అక్కడికి వెళ్ళడము, తాడుతో దాని మెడకు వేసి కట్టినట్లుగా చేయడము జరుగుతుంది. అది కల్పితము అని కానీ అలా చేశారన్నటువంటి ఆ పరిజ్ఞానము లేనటువంటి ఏదే నన్ను ఇంకా కట్టేస్తున్నారు కాబట్టి నేను ఇంకా ఎక్కడికి తిరగడానికి లేదు అనుకుని అక్కడి పడుకొని ఉండిపోతుంది. తెల్లవారుతుంది, మిగతా పశువులన్నింటికి ఉన్నటువంటి తాళ్ళు అవి తీసేస్తారు, అవన్నీ లేస్తాయి, కదులుతూ ఉంటాయి, ఇంకా అన్నింటినీ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళొచ్చు అనేసి అనుకుంటూ ఉన్నప్పుడు ఈ ఒక్క గేదె మాత్రం అసలు లేట్లేదన్నమాట. ఇదేంటి కదలడం లేదనేసి ఎంత ప్రయత్నం చేసినా కూడా అది పక్కకు నడవట్లేదు, కదలడం లేదు. దీన్ని గమనించినటువంటి ఆ కుటీరంలో ఉన్నటువంటి ఆయన అక్కడికి వచ్చి చెప్తారనమాట, రాత్రి ఒక పని చేసి ఉన్నావు కదా, తాడుతో కట్టేసావు కదా దాన్ని, అంటే తాడుతో వాస్తవంగా కట్టలేదు, కట్టినట్లుగా చేసి ఉన్నారు కదా, నువ్వు తాడుతో కట్టేసావు అనుకొని అది పడుకొని ఉంది కదా, నువ్వు రాత్రి చేసినటువంటి దానికి విరుగుడుగా చేయాల్సింది కదా, అంటే ఆ తాడు తీసేయాలి కదా, అప్పుడే కదా అది లేస్తుంది అన్నప్పుడు ఆయన నవ్వుకొని తాడు దాని మెడలో నుంచి విప్పినట్లుగా, ఆ గుంజ కట్టినటువంటి తాడు విప్పినట్లుగా యాక్షన్ చేయడం జరుగుతుంది. వెంటనే అది లేచి నడుస్తూ వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ ఆ వ్యక్తికి తెలుసు, ఉపాయం చెప్పినటువంటి వారికి తెలుసు, ఏంటి వాస్తవానికి అక్కడ తాడు లేదు, కట్టడము లేదు, బంధనము లేదు, తిరిగి విడిపించడము అన్నటువంటిది కూడా లేదు. కానీ ఆ పశువు స్థాయి నుంచి చూసినట్లయితే తను బంధింపబడింది, తరువాత విడిపించడం కూడా జరిగింది.
ఇప్పుడు నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నాను, నేను నడవచ్చు, నేను వెళ్ళొచ్చు అనేసి అనుకుంది. ఈ కథ అంతా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, బంధనము మోక్షము అన్నటువంటి ఎలా ఉంటాయి అంటే ఇటువంటివే. అజ్ఞానంలో ఉన్నటువంటి జీవుడు తను కాని దానిని తాను అనుకొని అనేక బంధనాలు కల్పించుకొని, అజ్ఞానం వల్ల, ఈ ప్రకృతి మాయాశక్తి వల్ల జీవభావాన్ని కలిగి ఉండి అనేక లోకాల్లో తిరుగాడుతూ అనేక బంధనాలన్నీ పెంచుకుంటూ అనేక కర్మలు చేస్తూ వాటి ఫలితాలని అనుభవిస్తూ దిక్కుతోచని పరిస్థితుల్లో, నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటూ తనకు తాను కల్పించుకున్నటువంటి బంధనంలో తానే కూరుకుపోయి బయటపడలేక విలపిస్తూ ఉండడము జరుగుతుంది. సద్గురువై ఉన్నటువంటి వారు, మహాత్ములై ఉన్నటువంటి వారు ఒక్కసారిగా వచ్చి నువ్వు ఎప్పుడు మోక్ష స్థితిని పొంది ఉన్నటువంటి వారివే, నిత్య ముక్త స్వరూపము, నువ్వు ఆత్మజ్ఞానివి అని చెప్పినప్పటికీ కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రారంభ దశల్లో వాళ్ళ స్థాయిలో అర్థమయ్యేటువంటి విధంగా ఆ బంధనంలో ఉన్నారా, ఈ విధంగా ఉందా అన్నటువంటిది వారి స్థాయికి వెళ్ళి అంగీకరించినట్లుగా అంగీకరిస్తూ ఆ బంధనంలో ఉన్నారని చెప్తూనే, బంధనము నుండి ఎలా విముక్తిని పొందాలి అంటే దానికోసం సాధన చెయ్యాలి, ఈ విధంగా బయటపడవలసి ఉంటుంది, జ్ఞానాన్ని పొందాలి, భక్తి సాధన కానీ, జ్ఞాన సాధన కానీ, నిష్కామ కర్మయోగం కానీ, జప తపాదులు కానీ, ధ్యానాదులు కానీ, ఇవన్నీ కూడా అనేక సాధన పద్ధతులన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ సాధనల ద్వారా బంధనము నుండి విముక్తిని పొందడం జరుగుతుంది, స్వస్వరూప జ్ఞానం అన్నటువంటిది కలుగుతుంది, భగవంతునిలో ఐక్యమైపోవడం జరుగుతుంది అని తెలియపరచడం శాస్త్రాలు గాని, గురువులు గాని మనకి మార్గదర్శకం చేయడం జరుగుతుంది. అజ్ఞానంలో ఉన్నటువంటి జీవుడు, అవును నేను ఇప్పుడు బంధనంలో ఉన్నాను, నేను మోక్షాన్ని విముక్తిని పొందుతాను అని అనుకొని సాధన చేసి మోక్షాన్ని పొందడము జరుగుతుంది. వాస్తవానికి బంధనము లేదు, ముక్తి అన్నటువంటిది కూడా లేదు. అంటే ముక్తి లేదా అంటే ముక్తి ఎప్పుడూ ఉంది అని అర్థం అన్నమాట. ఆత్మ ఎప్పుడూ నిత్యముక్తమై ఉంది. జ్ఞానవంతులు దీన్ని గుర్తించగలుగుతారు. ప్రకృతి మొదలైనటువంటి తత్వముల కారణంగా దేహాన్ని పొందినటువంటి జీవుడు అనేక కర్మలు చేస్తూ జన్మలు పొందుతూ ఉంటారు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలని కలిగి ఉండి, స్థూల శరీరము మనకి జాగ్రత్త అవస్థలో ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాం కదా, దీన్ని స్థూల శరీరము అని అంటారు. స్వప్నావస్థలో అనేక భోగములు అనుభవించడము, సుఖ దుఃఖాలు అనుభవించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎక్కడికో వెళ్ళినట్లుగా, ఏదో మాట్లాడినట్లుగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా. అందులో వచ్చేసి సూక్ష్మ శరీరం అన్నటువంటిది పనిచేస్తూ ఉంటుంది. మనకి బాహ్యంగా కనిపించేటువంటి స్థూల శరీరం మాత్రమే కాకుండా సూక్ష్మ శరీరము, కారణ శరీరం అన్నటువంటివి కూడా ఉన్నాయి. సుషుప్తి అవస్థ యందు ఆనంద అనుభూతిని పొందుతూ ఉండేటువంటి స్థితి కారణ శరీర స్థితి. కారణ శరీరం అన్నటువంటిది స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి కూడా కారణమై ఉన్నటువంటిది. మనకి తత్వబోధ మొదలైనటువంటి వాటిల్లో, ఇతర శాస్త్రాల్లో కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరాలను గురించి సంపూర్ణ వివరణ అన్నటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ ఇంద్రియాలేంటి, మనసు, బుద్ధి, ప్రాణం, చిత్తము, అహంకారం, ఇవన్నీ ఏ ఏ శరీరాలకి సంబంధించినటువంటివి అన్న వివరణ కూడా చెప్పడం జరిగింది. మోక్ష స్థితి అంటే ఏంటి అన్నప్పుడు ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి అతీతమైనటువంటి స్థితిని పొందడం జరుగుతుంది. స్థూల సూక్ష్మ కారణ శరీరాదులు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రకృతికి సంబంధించినటువంటివి, మాయలో భాగమే. వీటికి అతీతమైనటువంటిది మోక్ష స్థితి అని చెప్పుకున్నారు. జీవుడు తన యొక్క ప్రారబ్ధ కర్మని అనుసరించి సుఖ దుఃఖాలు అనుభవించడము జరుగుతూ ఉంటుంది. కొంతమంది అనుకోవచ్చు, ఎప్పుడు సుఖమే ఉండొచ్చు కదా, ఎందుకు దుఃఖం ఉంది, ఎందుకు దుఃఖం అనుభవించాలి అని అంటే, ఆ జీవుడు చేసుకున్నటువంటి పుణ్యకర్మల ఫలితం వల్ల సుఖానుభవం కలుగుతుంది. ఆ జీవుడు చేసుకున్నటువంటి పాప కర్మల
ఫలం వల్ల దుఃఖ అనుభవం అన్నటువంటిది కలుగుతుంది. అంటే తన యొక్క పుణ్య పాప కర్మలే తన యొక్క సుఖ దుఃఖాలకి కారణము అన్నటువంటిది గమనించాల్సి ఉంది. ఎక్కువ పాపకర్మలు చేస్తూ ఉన్నటువంటి వారు దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు సుఖము ఆనందం కావాలనుకున్నట్లయితే పుణ్యకర్మ, మంచి కర్మ, సత్కర్మ చేయవలసి ఉంటుంది. ఈ శుభ అశుభ కర్మలు అంటే పుణ్య పాప కర్మలు అన్నటువంటివి చేస్తూ వాటి ఫలితాలని అనుభవిస్తూ జనన మరణ చక్రములో ఎప్పుడు జీవుడు తిరుగాడుతూ ఉండడము జరుగుతుంది. ఆయా కర్మ ఫలితాలని అనుభవించడం కోసము అనేక లోకాలలో ఆ జీవుడు తిరుగాడుతూ ఉండడము జరుగుతుంది. ప్రకృతి మొదలైనటువంటి 8 పాశములు ఇవే బంధనములుగా చెప్పబడతాయి. పాశము అంటే బంధించేటువంటిది అని అర్థం. వీటి సముదాయమే ఈ మహాచక్రముగా చెప్పబడింది. మరి దీని నుంచి ఎలా బయటపడాలి అని అంటే, ఈ ప్రకృతికి ఎవరైతే స్వామి అయి ఉన్నారో, అధిపతి అయి ఉన్నారో అటువంటి వారిని మనము ఆశ్రయించినట్లయితే, అంటే పరమాత్మని భగవంతుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆయన మాయాశక్తి ప్రకృతి అన్నటువంటి దాని నుండి మనము విడివడి ముక్తిని పొందగలుగుతాము అని చెప్పి ఉన్నారు. ఇక్కడ ఒక దృష్టాంత ఉదాహరణ చెప్తూ ఉన్నారు. బకాయనము అనేటువంటి పేరు కలిగిన ఒక వృక్షం ఉంటుంది. దాని నుంచి వచ్చేటువంటి పాత్ర యొక్క ప్రత్యేకత ఏంటంటే, అది నీళ్లను అంటే జలాన్ని త్రాగి తిరిగి వదిలివేయడం జరుగుతుంది అన్నమాట. అనేక వృక్షాలకి అనేక రకాల స్వభావాలు ఉంటాయి కదా. దీని యొక్క పాత్రకి ఇటువంటి గుణం ఉంది అని చెప్పి ఉన్నారు. ఇదే విధంగా అంటే ఏ విధంగా ఆ పాత్ర జలాన్ని త్రాగి తిరిగి వదిలివేస్తుందో అదే విధంగా పరమశివుల వారు భగవంతుడు పరమాత్మ కూడా ప్రకృతి మొదలైనటువంటి శక్తులన్నింటినీ ఆయన వశంలో ఉంచుకుంటారు. అవసరమైనప్పుడు సందర్భాన్ని బట్టి వాటిని శాసనం చేస్తూ వినియోగించడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్నింటికీ స్వామి అధిపతి అయి ఉన్నటువంటి సర్వజ్ఞుడైనటువంటి వారు, పరిపూర్ణుడైనటువంటి వారు, సర్వవ్యాపకుడు అయి ఉన్నటువంటి భగవంతుణ్ణి మనము ఆశ్రయించినట్లయితే అనేక అనంతమైనటువంటి శక్తులు కలిగి ఉన్నటువంటి వారు, ఐశ్వర్య సంపన్నులై ఉన్నటువంటి భగవంతుణ్ణి మనము ఆశ్రయించినప్పుడు మనకి బంధనము అన్నటువంటిది తొలగిపోతుంది అని చెప్పి ఉన్నారు. భగవంతుడు కరుణాసాగరుడు. ఆయన యొక్క అనుగ్రహము ప్రసాదము చేత మనము కూడా తరించడము జరుగుతుంది. వీటన్నింటినీ శ్రవణం చేస్తూ ఉన్నటువంటి మహర్షులు సూతుల వారిని ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఓ మహానుభావ, బంధనం నుండి విముక్తులమయ్యి మోక్షాన్ని పొందడానికి అనేక సాధనలు ఉన్నాయని చెప్పి ఉన్నారు. స్వామిని ఆశ్రయించాలి, ఆయన్ని పూజించాలి అని చెప్పి ఉన్నారు. ఆయన్ని ఏ విధంగా పూజించాలి? భగవంతుణ్ణి పూజించి ఆరాధన చేయడం వల్ల కలిగేటువంటి ముక్త స్థితి ఎలా ఉంటుంది అని అడగడం జరుగుతుంది. దీనికి సమాధానం చెప్తూ బోధ చేస్తూ సూత మహర్షుల వారు ఉపదేశిస్తూ ఉన్నారు. సత్కర్మ చేయటం వల్ల, పరమశివుల వారిని శివలింగాన్ని పూజించటం వల్ల, శివ భక్తులని కూడా పూజించటం వల్ల శక్తి కొలది తన దేహముతో, ధనముతో, ద్రవ్యముతో, మనస్సుతో, వాక్కుతో పూజ చేయటం వల్ల, భగవంతుని ఆరాధించటం వల్ల ఆయన అనుగ్రహాన్ని, విశేష కృపని పొందవచ్చు అని చెప్పి ఉన్నారు. సాధన చేసేటువంటి సాధకుడు, భక్తుడు తన యొక్క స్థితిని అనుసరించి, అంటే ఇంద్రియాలని నిగ్రహించినటువంటి వారు, తర్వాత ఇంకా ఉన్నతమైన స్థితిని పొంది మనస్సుని అధీనంలో ఉంచుకోగలిగినటువంటి వారు, ఇంకా ఉన్నత స్థితికి వెళ్తూ బుద్ధిని కూడా అధీనంలో ఉంచుకోగలిగిన వారు, ఇంకా అంతకంటే ఎక్కువగా సాధన చేస్తూ అధికమైనటువంటి సాధన ఫలితంతో ప్రకృతిని కూడా అధిగమించగలిగినటువంటి వారు, అంటే మాయాశక్తిని దాటి వెళ్ళగలిగినటువంటి వారు ఉంటారు. ఇలా ఒక్కొక్క క్రమంలో ఒక్కొక్క సోపానం దాటుతూ ముందుకు పురోగమనం పొందుతూ ఉన్నప్పుడు, అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు సాధకుడు వివిధ రకాల
ముక్తిని పొందడం జరుగుతుంది. అంటే ముక్తి అన్నది ఒకటి కాదా, వివిధ రకాలుగా ఉంటుందా అంటే ఇక్కడ చెప్పుకునేటువంటిది క్రమముక్తిగా మనము తీసుకోవలసి ఉంటుంది. ముక్తి అంటే ముందు ఉన్నటువంటి పరిమితమైనటువంటి స్థితి నుండి స్వతంత్ర స్థితిని పొందటం ఒక అర్థం వస్తుంది కదా. మోక్షము అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి అని చెప్పి ఉన్నారు. దుఃఖరహితమైనటువంటి స్థితి అన్నమాట. ముందున్నటువంటి దుఃఖం తొలగిపోతుంది, ఆనందం అన్నటువంటిది కలుగుతుంది, శాశ్వత ఆనందం కలుగుతుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకునేటువంటి క్రమముక్తి స్థితిలో వచ్చేసి ముందున్నటువంటి దానికంటే ఇంకా అధికమైనటువంటి ఆనందాన్ని పొందడం జరుగుతుంది. ఇందులో సాధన చేస్తూ ఉన్నటువంటి సాధకుడు తన ఇష్ట దైవాన్ని ఆరాధన చేస్తూ ఉన్నటువంటి వారు, ఇక్కడ పరమశివుల వారిని పూజిస్తూ ఉండేటువంటి వారు మొదట సాలోక్య ముక్తిని పొందడము జరుగుతుంది అని చెప్పారు. అంటే భగవంతుడు ఉండేటువంటి లోకానికి చేరుకోవడము జరుగుతుంది. ఇంకా తన్మాత్రలు వీటన్నింటిని కూడా వశం యందు ఉంచుకొని ఇంద్రియ నిగ్రహం ఇలా కలిగి ఉన్నటువంటి వారు, ఇంకా సాధన చేస్తూ ఉండేటువంటి వారు అంబా సహితుడై ఉన్నటువంటి భగవంతుని యొక్క సామీప్యాన్ని కూడా పొందగలరు అని చెప్పారు. దీన్ని సామీప్య ముక్తి అని చెప్పి ఉన్నారు. అంటే భగవంతునికి చాలా దగ్గరగా ఉండడము జరుగుతుంది. ఇంకా ఉన్నతమైన సాధన చేస్తూ ఉన్నటువంటి వారు భగవంతుని యొక్క రూపము వంటి రూపాన్ని పొందడం జరుగుతుంది. ఆయనకి ఉన్నటువంటి ఆయుధాలు లాంటివే ఉంటాయి, ఆయనలాగే వేషధారణ అన్నటువంటిది కూడా ఉంటుంది, వాక్కు ఉంటుంది. దీనిని సారూప్య ముక్తి అని అంటారు. సార్ష్టి ముక్తి అనడము జరుగుతుంది. వీళ్ళు చూడటానికి భగవంతుని వలె కనిపించడము జరుగుతుంది. అజ్ఞానాన్ని తొలగించుకొని ప్రకృతి స్థితిని కూడా దాటి వెళ్ళగలిగినటువంటి వారు, ఉన్నతమైన సాధన చేసినటువంటి వారు భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందడం జరుగుతుంది. సర్వజ్ఞత తృప్తి పొంది చివరికి వీరు సాయుజ్య ముక్తిని పొందడం జరుగుతుంది. ఈ సాయుజ్య ముక్తిలో తనకి తను ఆరాధించేటువంటి భగవంతుడికి భేదం అన్నటువంటిది ఉండదు, ఏకత్వం అన్నటువంటిది ఉంటుంది. మరొక మాటలో చెప్పాలంటే పరమాత్మ తత్వంలో లీనమైపోవడము జరుగుతుంది. ముక్త స్థితిని, మోక్ష స్థితిని పొందడము జరుగుతుంది. సాలోక్యము అంటే భగవంతుని లోకంలో ఉండటము. అల్పమైనటువంటి పరిమితత్వంతో కూడినటువంటి దుఃఖంతో కూడినటువంటి లోకాల్లో అంటే అనుభవాలు కాకుండా ఆనందంగా ఉండేటువంటి భగవంతుని లోకంలో ఉండటము మహద్భాగ్యం. అయితే భగవంతుని లోకంలో విస్తారంగా ఉంటుంది కదా ఆయన లోకంలో ఉండడం మాత్రమే కాదు, భగవంతునికి అతి దగ్గరగా ఉంటే ఇంకా ఎక్కువ ఆనందం అనిపిస్తుంది కదా. తనకి ఇష్టమైనటువంటి ఆరాధ్య దైవమైనటువంటి భగవంతునికి సమీపంగా ఉన్నప్పుడు అధికమైన ఆనందం అన్నటువంటిది తప్పకుండా కలుగుతుంది. అందుకని ఇక్కడ సామీప్య ముక్తి అని చెప్పి ఉన్నారు. ఇంకా దీనికంటే ఇంకా ఉన్నతమైన స్థితిలో ఇంకా భగవంతుని లాగే ఉండటం, ఆయన రూపంలాగే ఉండటము, మనకి ఎవరైతే ఇష్టంగా అనిపిస్తారో అలా ఉండాలి అన్నటువంటిది అనిపిస్తూ ఉంటుంది కదా. భగవంతుని లాగే ఉండటము, ఆయనలాగే రూపాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. దీని సారూప్య ముక్తి అన్నారు. దీనివల్ల ఇంకా అధికమైన ఆనందము కలుగుతుంది. ఇంకా భగవంతుడి కంటే నేను వేరుగా ఉండలేను, ఆయన నేను వేరు కాదు అన్నటువంటి స్థితి సాయుజ్య ముక్తి. అంటే ఆయనలో కలిసిపోవటము. ఇంకా ఇందులో ఎంత ఆనందం ఉంటుంది అని చెప్పడానికి సాధ్యము కాదు. ఈ విధంగా భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల బంధనము నుండి విముక్తిని పొందుతూ భక్తుడు సాలోక్య ముక్తి, సామీప్య ముక్తి, సారూప్య ముక్తి, సాయుజ్య ముక్తిని పొందడము జరుగుతుంది. తన యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని పొందడము జరుగుతుంది, భగవతత్వాన్ని పొందడము జరుగుతుంది. భక్తులై ఉన్నటువంటి వారు పరమశివుల వారి యొక్క తపస్సు చేస్తూ, శివమంత్ర జపం చేస్తూ, శివ జ్ఞానాన్ని పొందుతూ, శివ ధ్యానాన్ని చేస్తూ, ఈ విధంగా ఉత్తరోత్తర అభ్యాసం చేస్తూ సాధనా ఫలంతో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది
ముక్తిని పొందగలుగుతారు అని చెప్పున్నారు. ప్రతిరోజు కూడా నిరంతరము భగవంతుణ్ణి చింతిస్తూ స్మరిస్తూ ఉండేటువంటి వారు సత్యోజాతాది మంత్రములతో వివిధ రకాల పుష్పములతో భగవంతుణ్ణి హృదయపూర్వకంగా పూజించేటువంటి వారు తప్పకుండా ఆ స్వామిని పొందుతారు, భగవంతుణ్ణి పొందుతారు అని చెప్పి ఉన్నారు. ఎవరి ఇష్ట దైవాన్ని వారు ఈ విధంగా హృదయపూర్వకంగా ఆరాధించవలసి ఉంటుంది. సూత మహర్షుల వారు బంధనము అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి, మోక్షము అంటే ఏంటి, వీటి స్వరూపం ఎలా ఉంటుంది అన్నది తెలియపరచడము జరిగింది. అజ్ఞానంలో ఉండేటువంటి వారు బంధనంలో ఉన్నటువంటి వారుగా చెప్పబడి ఉన్నారు. ఆత్మజ్ఞానం పొందినటువంటి వారు, భగవత్ తత్వాన్ని పొందినటువంటి వారు ముక్తులుగా చెప్పడము జరిగింది, మోక్షాన్ని పొందినట్లుగా చెప్పడం జరిగింది. మనకి అనేక శాస్త్రాలలో కూడా బంధనము మరియు మోక్షాన్ని గురించి తెలియపరిచి ఉన్నారు. సంక్షిప్తంగా చెప్పుకోవాలి అంటే తానెవరో తాను ఎరగనటువంటి వారు బద్ధుడు, తానెవరో తాను ఎరిగినటువంటి వాడు ముక్తుడు అని చెప్పవచ్చు. ఓం నమః శివాయ. ఇతర అంశాలను గురించి తర్వాత శ్రవణం చేద్దాము. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.